ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి 2025కు సంబంధించి అనేక అవకతవకలు జరిగాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు నిరసన దీక్షలు చేపట్టారు. అంటే ప్రధానంగా ఈ డిఎస్సికి సంబంధించి జరిగినటువంటి అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటూ ప్రధానమైనటువంటి డిమాండ్తో చేస్తున్నటువంటి నిరసన దీక్షల నేపథ్యంలో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ డిఫెన్స్లో పడిందా అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి గత రాత్రి అంటే శనివారం రాత్రి కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఈ డిఎస్సిలో ఉద్యోగాలు సంపాదించినటువంటి టీచర్స్ అందరూ కూడా ఎంతమంది అయితే ఉద్యోగాలు సంపాదించారో అంటే మెగా డిఎస్సి 2025కి సంబంధించి 16,000 వరకు కూడా పోస్టులు భర్తీ చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద శనివారం రాత్రి నిరసన దీక్ష చేశారు. అంటే ఈ దీక్షకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ అసత్యమని చెప్పి అవన్నీ కూడా సత్యజోరాలు, మేమందరూ కూడా యథార్థంగా కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకుంటే వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ అక్కడ కొండారెడ్డి బురుజు వద్ద వాళ్ళందరూ కూడా దీక్ష చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో తెలుగుదేశానికి చెందినటువంటి పార్టీ నేతలు కానీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరో కనిపించకపోయినా ఈ అంశానికి సంబంధించి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా అక్కడికి తరలి వచ్చారని చెప్పినా సరే వారికి అన్ని సదుపాయాలు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో జరిగాయి అంటూ వారికి సంబంధించినటువంటి టాయిలెట్ల ఏర్పాట్లు కానీ అలాగే భోజన సదుపాయాలు అన్నీ కూడా వారే కర్నూలులో ఉండి దగ్గరుండి పర్యవేక్షించారంటూ వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద జరిగినటువంటి ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి వాళ్ళందరూ కూడా విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ యొక్క ఫోటోలను ప్రదర్శిస్తూ వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాస్తవంగా చెప్పాలంటే మొదటి నుంచి కూడా ఈ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి వివాదం మొదలైనప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. ఉత్తరాంధ్రలో జరిగినటువంటి ఒక మీటింగ్లో ఇందులో ఉద్యోగాలు సంపాదించినటువంటి అభ్యర్థులతో మీటింగ్ పెట్టారు, వైసీపీకి కౌంటర్ ఇప్పించారు. అయినప్పటికీ కూడా ప్రధానంగా ఈ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశం ఒక వ్యక్తి ఎవరైతే ఇందులో మెరిట్లో టాపర్గా నిలిచాడో ఆ వ్యక్తి ఈ బోర్డు నియామక పత్ర ప్రశ్న పత్రాలు తయారు చేసినటువంటి బోర్డులో అతడు సభ్యుడిగా ఉండటం, అతను మెరిట్లో ఫస్ట్ ర్యాంక్ రావడంతో అతను మెరిట్ లిస్టులోంచి తొలగించడంతో అతను కోర్టుని ఆశ్రయించాడు. ఈ అంశంతో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశం కాస్త బయటపడిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మెగా డిఎస్సి అంతా కూడా అవకతవకలు జరిగే దీన్ని రద్దు చేసి మళ్ళీ డిఎస్సి నిర్వహించాలని చెప్పి ఎక్కడ కూడా వాళ్ళెవరూ కూడా డిమాండ్ చేయలేదు. ఇందులో ప్రధానంగా శాప్ ఆధ్వర్యంలో జరిగినటువంటి స్పోర్ట్స్ కోటాకి సంబంధించి జీవో నంబర్ 47 ఇష్యూ చేసి ఎగ్జామ్స్ లేకుండానే అంటే రాత పరీక్ష లేకుండానే చాలా మందికి కేవలం వాళ్ళు పార్టిసిపేట్ చేసినట్టుగా అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్కు సంబంధించినటువంటి దాంట్లో కేవలం క్రీడల్లో పార్టిసిపేట్ చేసినటువంటి అంటే జూడో అనేటువంటి క్రీడకు సంబంధించి అందులో పార్టిసిపేట్ చేస్తేనే వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇచ్చేశారు. వాటి ఆధారంగానే రాత పరీక్షలు రాకుండా వచ్చే 5 ఏళ్లలో మీరు సర్టిఫికెట్లు రెడీ చేసుకున్న అన్నట్టుగా వాళ్ళకి వెసులుబాటు కల్పించి ఉద్యోగ కల్పన చేశారు అన్నట్టుగా ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మొత్తం డిఎస్సికి సంబంధించి వాళ్ళైతే ఆరోపణలు చేయలేదు. ఇందులో స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేసినటువంటి సుమారు 372 పోస్టులకు సంబంధించి మెరిట్ లిస్టును కూడా కనిపించకుండా మాయం చేశారు. దీనికి సంబంధించి ప్రధానంగా జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి వ్యక్తికి కూడా ఉద్యోగం రాలేదన్నట్టుగా కూడా దీన్ని కూడా దీన్ని కూడా ఒక సాక్ష్యంగా చూపించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలో రాకముందు డిఎస్సికి సంబంధించినటువంటి అవకతవకల విషయంలో అభ్యర్థులందరూ కూడా ఎవరైతే ఉద్యోగాలు పొందలేకపోయారో వాళ్ళందరూ కూడా గత 2 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి కేంద్ర పార్టీ కార్యాలయంలో ఆయన కలవటం జరిగింది. ఆ అంశానికి సంబంధించి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 1:1 రేషియోలో జరిగినటువంటి ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్లో తామంతా కూడా ఉత్తీర్ణమయ్యామని, కాల్ లెటర్స్ వస్తాయనుకున్నటువంటి సమయంలో ఉద్యోగాలకు సంబంధం లేనటువంటి వ్యక్తులకు కొంతమందికి మెసేజ్ల ద్వారా ఉద్యోగ కల్పన చేశారు, వాళ్ళందరి పేర్లు కూడా మెరిట్ లిస్ట్ నుంచి తొలగించారంటూ ప్రధానంగా ఈ డిఎస్సిలో పాల్గొన్నటువంటి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల కోసం పోటీ పడినటువంటి అభ్యర్థులు స్వయంగా వాళ్లే ప్రెస్ మీట్లో తెలియజేశారు. నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం మొత్తం మెగా డిఎస్సిని ఎక్కడ కూడా ఇదంతా ఫ్రాడ్ అన్న మాట అయితే తెలియజేయలేదు. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 372 పోస్టులకు సంబంధించి అక్రమ నియామకాలు జరిగాయి. ఈ కేసుకు ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనీ మ్యానిపులేషన్ కూడా జరిగిందన్నట్టుగా ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కూడా దానికి వివరణ ఇవ్వడం జరిగింది. టాపర్లో వచ్చినటువంటి విద్యార్థి
సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాకపోవటం వల్లే అతనికి మెరిట్లో అతను లేకుండా పోయినట్టుగా చెప్పినప్పటికీ కూడా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 1:1 రేషియో, అంటే ఒక పోస్టుకి ఒకళ్ళే అభ్యర్థి. అటువంటి పరిస్థితుల్లో కూడా జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్కు సంబంధించినటువంటి అభ్యర్థికి కూడా ఉద్యోగం రాకపోవటం, అయితే ఆ వ్యక్తి అక్కడ సిల్వర్ మెడల్ అంటూ ఫిల్ చేశారని చెప్పిన ఏదో ఒక మెడల్ వచ్చింది కాబట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చాడు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వాలి కదా అన్నట్టుగా ప్రధానంగా ప్రతిపక్ష నేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక పక్క జరుగుతున్నటువంటి ఉద్యమం, ఢిల్లీ జంతర్ మంత్ర్ వేదికగా జరుగుతున్నటువంటి ఉద్యమం నేపథ్యంలోనే ఈ అభ్యర్థులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని కలవటం జరిగింది. ఎప్పుడే జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వీటిలో అవకతవకలు దీన్ని సరిదిద్దకపోతే ఈ అంశంపై పోరాటం చేస్తాం, మేము కూడా కాక్రోచెస్ అంటూ ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. అయితే జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఆ ఉద్యమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సికి సంబంధించి 2025కి సంబంధించి జరిగినటువంటి అవకతవకల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా రాజీనామా చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యకాలంలో మళ్ళీ పోరాటాన్ని ఉధృతం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరూ కూడా ప్రతి నియోజకవర్గాల్లో కూడా నిరసన దీక్షలు చేస్తూ లోకేష్ రాజీనామా చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ను వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఇప్పుడు ఎవరైతే అందులో ఉద్యోగాలు సంపాదించారో ఆ టీచర్ అభ్యర్థులందరూ కూడా వాళ్ళందరూ కూడా తాజాగా కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద చేసినటువంటి కార్యక్రమం నిరసన దీక్ష చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చే దిశగా తమ యొక్క డిఫెన్స్లో పడినటువంటి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా డిఫెన్స్లోకి నెట్టేసే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఉద్యోగాలు కల్పించినటువంటి వాళ్ళందరితోటే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు నడిపిస్తుంది అన్నటువంటి ఆరోపణలు వస్తున్నప్పటికీ దీంట్లో వాస్తవ అవాస్తవాలు ఎంతవరకు ఉన్నదైతే తెలియలేదు. ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా డిఎస్సికి సంబంధించి ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఉద్యోగులు ఎవరు కూడా నేరుగా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేది జరగలేదు. ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, మీ ద్వారా అందరికీ తెలియజేసేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా మొత్తం డిఎస్సిని అయితే తప్పు పెట్టినట్టుగా ఎక్కడ కూడా వార్తలు రాలేదు. స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి అక్రమాలపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అలాగే ప్రధానంగా ఇందులో టాపర్గా వచ్చినటువంటి వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు, ఇటువంటి అవకతవకలు ఎందుకు జరిగేది కాబట్టి డిఎస్సికి సంబంధించినటువంటి పేపర్ లీక్ సంబంధించి కూడా ప్రధానంగా ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి వారైతే ప్రముఖంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తం డిఎస్సిని అయితే తప్పు పెట్టినట్టుగా ఎక్కడ కూడా వార్తలు రాలేదు. స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి అక్రమాలపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అలాగే ప్రధానంగా ఇందులో టాపర్గా వచ్చినటువంటి వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు, ఇటువంటి అవకతవకలు ఎందుకు జరిగేది కాబట్టి డిఎస్సికి సంబంధించినటువంటి పేపర్ లీక్ సంబంధించి కూడా ప్రధానంగా ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి వారైతే ప్రముఖంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి.